అయితే ఇక్కడ మెయిన్‌గా ఒక ఆరోపణ గూడా వస్తుంది. ఇక్కడి యువత తెలంగాణ యువత గూడా మనల్ని చూసి నవ్వుతారు అనే ఉద్దేశంతోటి అక్కడి స్లాంగ్ మాట్లాడడానికే ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు అంటూ. ఎంతవరకు నిజం? లేదండి. మీరు నేను ఇందాకంటే అదే చెప్తున్నా కదా! మీరు ఎక్కడ తెలంగాణ ప్రజలు ఇతర ప్రాంతాల యాసని గాని, భాషను గాని ఎక్కడ వెక్కిరించి మాట్లాడారు చూపించండి నాకు. ఎక్కడ మీకు ఉదాహరణ చూపించండి. ఇక్కడి ప్రజలు వాళ్ళు నవ్వుతారు అనే ఉద్దేశంతోటి అక్కడి లాంగ్వేజ్‌ని వంటబట్టుకుంటున్నారు అనే ఆరోపణలొస్తున్నాయి. లేదు లేదు. అది ఆరోపణ ఏం కాదండి. ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పాను కదా! 2, 3 జిల్లాల భాషనే తెలుగు భాష అని. ఇప్పుడు నేను మీడియాలో 30 ఏళ్ల నుంచి పనిచేస్తున్నా. ఒకవేళ మనం ప్రాంతీయ భాషలో యాసలో మాట్లాడితే అప్పటికే మన తలకాయ మీద కూర్చున్న హెడ్‌లు అనేవాళ్ళు గుంటూరు నుంచో, కృష్ణా నుంచో వచ్చుంటే వాళ్ళు మన భాషను చూసి నవ్వుతారేమో అనే ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ ఎవరికైనా కలిగితే కలిగి ఉండవచ్చు. నేను చెప్పేది దాని గురించి కాదు. కానీ పత్రికల్లో రాసిన భాషను అది 2, 3 జిల్లాల్లో రాసిన భాషనే పట్టుకొని ఎందుకు మీకు తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత నమస్తే తెలంగాణ లాంటి పత్రిక నేరుగా తెలంగాణ మాండలికంలో యాస భాషలోనే వార్తలు రాసింది కదా! ఆ తర్వాత వచ్చిన పత్రికలు వెలుగు పత్రికలో కూడా అదే విధంగా జరిగింది కదా! తర్వాత క్రమక్రమంగా అందరూ కూడా తెలంగాణకు సంబంధించిన నేటివిటీ తెలంగాణ ఉన్న పత్రికలన్నీ కూడా తెలంగాణ యాస భాషలోనే వార్తలు రాస్తున్నాయి కదా! సో, అంటే ఇది మన ప్రాంతం, మన గౌరవం, మన అస్తిత్వం అనే ఎప్పుడైతే వచ్చిందో అప్పటినుంచి తెలంగాణ భాషకు సంబంధించి కూడా ఇప్పుడు అనివార్యంగా మరి ఇవాళ నిజంగా తెలంగాణ యాస భాషకు గనక దమ్ము లేకపోతే సినిమాలలో ఎందుకు పెట్టుకొని డబ్బులు వసూలు చేసుకుంటున్నారు? ఇప్పుడు కూడా అవే గోదావరి భాష తీసుకొని ఎవరొద్దన్నారు? ఇవాళ మెయిన్ స్ట్రీమ్ అసలు చాలా మంది మెయిన్ స్ట్రీమ్ హీరోలు ఆ వచ్చిరాని తెలంగాణ మాట్లాడుతుంటే విరక్తి వస్తుంది. ఆ సినిమాలు ట్రైలర్ చూడాలి కూడా చిరాకులేస్తుంది. అంత అంత అన్యాయంగా తెలంగాణను కూనీ చేసి మాట్లాడుతున్నారు. సో, అందుకనే ఇది సాంస్కృతిక దాడి, ఇది భాషా దాడి. ఇది అనవసరంగా ప్రాంతాల మధ్య విద్వేషాలు పెట్టడానికి, అనవసరంగా చిలిపి పనులు చేస్తున్న కొంత కోతిమూకల వ్యవహారం తప్ప ఇది మరొకటి కాదు. అంటే మేధావులు ఇలాంటి వ్యాఖ్యలు చేసే ముందు నిజంగా బాధ్యతాయుతంగా ఉండాలంటారా? చెప్పండి ఇప్పుడు ఎవరు ఏ మేధావి బాధ్యత లేకుండా మాట్లాడారు నాకు అర్థం కాలేదు. అంటే గంటా చక్రపాణి కూడా దాని గురించి ట్వీట్ చేశారు. ఇక రాహుల్ హీరో అప్కమింగ్ హీరో లాగున్న ఆయన కూడా దీని గురించి ట్వీట్ చేశారు. ఇప్పుడు చక్రపాణి గారు గాని, రాహుల్ గారు చేసిన కామెంట్లు నేను కూడా చూసా వారు పెట్టిన ట్వీట్లు కూడా. ఏమన్నారండి చక్రపాణి గారు? మరి ఇడుపు కాగితం అంటే అర్థం కానప్పుడు మావిడాకులు అంటే ఇందిరాబాయ్ అని అడిగిండు. దాని తప్పే ఉంది. మావిడాకులు అంటే ఏంది? ఆయన మావిడాకులు అంటే ఆకులా అని అడిగిండు. మరి నిజంగా మరి చాలా మందికి తెలంగాణలో పోయి మావిడాకులు అంటే మరి అర్థం కాదు. మరి మేము మావిడాకులు సినిమా వచ్చినప్పుడు ఎవరు కూడా డబ్బింగ్ చెప్పమని అడగలే కదా! మేమందరం సినిమా చూసినాం కదా! రాహుల్ రామకృష్ణ కూడా అదే చెప్పారు. బరాబర్ ఇట్లనే సినిమాలు తీస్తాము. మా ప్రియదర్శి కూడా అద్భుతంగా దీన్ని లాక్కొస్తాడు. సినిమాని అద్భుతంగా సక్సెస్ చేస్తామని చెప్పింది. దాంట్లో కూడా ఏం తప్పు లేదే. ఎవరేం తప్పు మాట్లాడలేదు. గంటా గారు తప్పు మాట్లాడలేదు. రాహుల్ రామకృష్ణ గారు తప్పు మాట్లాడలేదు. పైగా మీరు చేస్తున్న దుర్మార్గమైన, నీచమైన ఒక ఓరలేనితనాన్ని వాళ్ళు ఎత్తి చూపిర్రు. దానికి తెలంగాణ సమాజం రుణపడి ఉంటది వాళ్ళిద్దరికి. ఒక ప్రాంత సంస్కృతిని తెలుసుకోకుండా ఇలా వ్యాఖ్యానించడం నిజంగా ఎంతవరకు సమంజసం అంటారు సార్? ఇందాక నుంచి అదే చెప్తున్నా. ఈ ప్రాంత సంస్కృతి తెలియక కాదు. ఇదొక దౌర్జన్యం, ఇదొక వెటకారంతో కూడిన అంటే వేరే వాళ్ళ మీద దాడి చేయాలనే ఒక మోటివ్‌తో చేస్తున్న పని ఇది. దీనికి తెలియకనో ఇప్పుడు మీరు చూడండి ఏదైతే కామెంట్ పెట్టారో ఆంధ్రాలో తెలుగు డబ్బింగ్ ఉంటుందా అని రాసిన వ్యక్తి కింద చాలా మంది వాళ్ళని సమర్థిస్తూ ఆ తర్వాత ఇంకొకతను పెట్టిన పోస్ట్ కింద కూడా అవును దీన్ని సమర్థిస్తూనే మాట్లాడారు. అరే నువ్వు ఇంకొక ప్రాంతం మీద, ఇంకొక భాష మీద, ఇంకొక సంస్కృతి మీద, ఇంకొక వ్యక్తి మీద దాడి చేస్తున్నావన్న కనీస ఇంగిత జ్ఞానం మర్చిపోయి ఎంతసేపటికి మమ్మల్ని తిట్టకండి, అందరిని తిట్టకండి అని మిమ్మల్ని మీరు సమర్థించుకునే ప్రయత్నం చేస్తుంటే ఇంకెన్ని రోజులు ఓపిక పడతారు? దీనికి 2 రాష్ట్రాలు విడిపోవాల్సిన అవసరం ఉందా? మిమ్మల్ని నేను గౌరవించటానికి మీరు నన్ను మీరు అంటే నేను మీరు అంటా. మీరు అరే అంటే ఒరే అంటా. ఈ దానికే తట్టుకోలేకపోతే ఎట్లా? మీరు గౌరవప్రదంగా ఉన్నంత కాలం ఎవరైనా గౌరవంగా ఉంటారు. మీరు గౌరవం తప్పిన రోజు ఖచ్చితంగా అవతల నుంచి కూడా గౌరవం తప్పిన మాటలే వస్తాయి. దీన్ని అర్థం చేసుకోవాలి ఎవరైనా. ఎస్. అంటే పాఠ్య పుస్తకాల్లో ఉండేటువంటి తెలుగుకు కానీ ప్రజల మధ్య ఉన్నటువంటి తెలుగుకు ఎక్కడైనా అంతరం పెరుగుతుందని ఏమైనా అనిపిస్తుందా? అసలు నేను అదే అంటున్నాండి. పాఠ్య పుస్తకాల్లో రాసిన తెలుగు నేను తెలంగాణ వాడిని. నాకు గుంటూరు జిల్లా నుంచి రాసిన తెలుగు పాఠ్య పుస్తకం నాకేం అర్థం కాలేదు చిన్నప్పుడు. ఇప్పుడు అవన్నీ నాకు గొట్టు పదాల్లాగా ఉంటాయి తెలుగు వ్యాకరణం, సంస్కృతం గాని. మరి తెలంగాణ పిల్లలందరూ కూడా అదే పరిస్థితి ఉంటది. గుంటూరు, కృష్ణా జిల్లాలో ఇప్పుడు మాకు కోడి రామూర్తి అనే ఆయన గురించి పాఠం చెప్తారు. మా నల్లగొండలో కూడా వీరులున్నారు. మాకెప్పుడు పాఠం రాయలేదే మరి నల్గొండ వీరుల గురించి. మా మల్లు స్వరాజ్యం గురించి పాఠం చెప్పలేదే.
కోడి రామూర్తి యాదవ్ ఎవరు, టంగుటూరి ప్రకాశం పంతులు ఎవరు, వీళ్ళందరూ ఎవరండి మాకు? తెలంగాణలో వీరులు లేరా? తెలంగాణ పోరాటం చేసిన మా చాకలి ఐలమ్మ లేదా? మా దొడ్డి కొమ్మలే లేదా? మా పాఠాలు ఎందుకు పెట్టలేదు మరి? మేము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు మాకు వాళ్ళ గురించి ఎవరు చెప్పాలి? మేము మొత్తం జర్నలిజంలోకి వచ్చి మాకు 25 ఏళ్ళు వచ్చినాక మాకు దొడ్డి కొమ్మర ఎవరో తెలుస్తాడా? అప్పటిదాకా మాకు దాచి పెడతారా దొడ్డి కొమ్మరైని? మరి ఇది ఏ రకమైన ఆధిపత్యం అనాలు? టెక్స్ట్ పుస్తకాల్లో మీ ఆధిపత్యమే, సినిమాల్లో మీ ఆధిపత్యమే, హీరోలు హీరోయిన్ల మీరు చూడండి. ఏ తెలుగు పాటనైనా హీరో పోయి రాజమండ్రిలో బస్ ఎక్కుతాడు, లేదంటే విశాఖలో బస్ ఎక్కుతాడు. కానీ ఎన్నడన్నా గోదావరిలో బస్ ఎక్కి విజయవాడలో దిగినట్టు ఒక సీన్ అన్న రాస్తారా? రాయరు. అంటే దీని ఆధిపత్యం వాళ్ళకి ఏమని చెప్పాలి ఇంకా? థ్యాంక్ యూ కృష్ణ గారు. ఎస్, ఈరోజు చర్చ అనేది ఒక వ్యక్తి గురించి కాదు, ఒక పదం గురించి కూడా కాదు. మన భాష, మన యాసలు, మన సంస్కృతి గురించి. తెలుగు భాష గొప్పదనమే దాని వైవిధ్యం. శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ వరకు యాస మారచ్చు, కానీ భాషపై ఉన్న ప్రేమ మాత్రం మారకూడదు. భిన్నమైన యాసలను ఎగతాళి చేయకుండా వాటి వెనుక ఉన్న సంస్కృతిని కనుక అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమైన విషయం. భాష మనల్ని విడదీయడానికి కాదు, కలపడానికి ఉండాలి. అదే ఈరోజు మనం చెప్పేటువంటి ఇడుపు విడాకులు టాపిక్కి సంబంధించి.